అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అరణ్యవాసానికి బయలుదేరుతున్న రాముడు ఒకసారి దశరథుడిని కలిసి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుందామని వెళ్తాడు. అలా లోపలికి వస్తున్న రామలక్ష్మణులను చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోతాడు. అది చూసిన రాముడు ఏమన్నాడో ఈ ఎపిసోడ్లో చూద్దాం. తండ్రి, మీరు కోరినట్లు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది. నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తానన్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వీకి ప్రభువులు, మాకు తండ్రి. అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు రాముడు. దశరథుడు రాముడిని పైకి లేపి, నన్ను కైక వంచించి నిగ్రహించి ఆ 2 వరాలు ఇవ్వకపోతే వీలు లేదు అని సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది రామా. కాబట్టి నేను ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసేసుకో. అలాగైనా నిన్ను రోజూ చూసుకోవచ్చు కదా. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా అని అన్నాడు. అప్పుడు రాముడు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు. కావున నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకు వెళతాను అని అన్నాడు రాముడు. అప్పుడు దశరథుడు, సరే రామ, నువ్వు అలాగే వెళ్ళిపో. కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు. నీకు కావలసినవన్నీ కోరుకున్న భోగములన్నిటినీ అనుభవించు. నేను కౌశల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాను అని అన్నాడు. అప్పుడు రాముడు, ఇవాళ రాత్రి నన్ను భోగములు అనుభవించమంటున్నారు, కానీ 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేయాలి కదా. అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు? 14 సంవత్సరాలు అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు నాకు? మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేమీ ఆక్రోశంతో వెళ్ళటం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతను, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి. ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు అని అన్నాడు. ఈ మాటలు విన్న దశరథుడు కైకేయి వంక చాలా అసహ్యంగా చూసి, చూడు, నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అన్నట్టు చూశాడు. కానీ కైకేయ మాత్రం నువ్వు వాళ్ళని ఇక్కడి నుండి తొందరగా పంపించేయి అన్నట్లుగా సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో, ఛీ దృష్టురాల, మహాపాపి, పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు. సముద్రము ఏ విధంగా క్షోభింపబడదో అటువంటి గాంభీర్యము కలవాడు మహారాజు. అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తూనే ఉన్నారు. నిన్ను బతిమాలుతున్నాడు. ఇన్ని చేసినా నీ మనసు మాత్రం కరుగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తోంది. అదేమిటంటే, ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తోంది? నీ తల్లి గురించి మాకు తెలుసు. నీ తండ్రి గారికి సర్వ ప్రాణములు మనసులోనే విషయాలని, వాటి భాషని అర్థం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకుని ఉండగా ఆ తల్పం పక్కన నుంచి ఒక చీమ వెళ్ళిపోతోంది. దాని పేరు జృంభ. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్థం అవుతోంది కనుక ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు ఫక్కున నవ్వాడు. అప్పుడు నీ తల్లి, ఎందుకు నవ్వావు అని రాజును అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొస్తోంది, అందుకే నవ్వాను అని అన్నాడు. కాదు, ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు. అసలు ఆ చీమ ఏమందో చెప్పు ఇప్పుడు అనింది. ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారం నాకు అర్థమైన విషయాలన్నీ బయటికి చెబితే నా తల 1000 ముక్కలు అవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు. అప్పుడావిడ, నీ తల 1000 ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి? నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అనింది. అప్పుడు ఆ కైకేయరాజు తనకు ఈ విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాడు.
నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల 1000 ముక్కలు అవుతుందన్న విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమవుతోంది. ఆమె మళ్ళీ పట్టుబడితే నువ్వు ఆమెను వదిలేయి అన్నాడు. అంత మంకు పట్టిన స్త్రీ నీ తల్లి, అందుకని నీకు ఆవిడ పోలిక వచ్చింది అని అన్నాడు. అప్పుడు దశరథుడు, ఆ కైకేయికి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్ర. మీరు కొన్ని 100 రథాలను, చతురంగ బలాలను, ఏనుగులను, గాయకులను, నాట్య బృందాలను సిద్ధం చేయండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్లను సిద్ధం చేయండి. 14 సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధనరాశులను పంపండి. పట్టు చీరలు పంపండి. రాత్రి రాముడు విడిది చేయడానికి డేరాలు పంపండి. ఆయనను రక్షించడానికి సైన్యాన్ని పంపండి. ఇవన్నీ రాముడు 14 సంవత్సరాలు ఎక్కడికి వెడితే అక్కడ వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ ఇలా అనింది. పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు. నువ్వేమో ఇవాళ రాముడి వెనకాల చతురంగ బలాలు పంపిస్తున్నావు. నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు. మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరం లేదు అని అనింది. అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి అసమంజసుడు పిల్లలను సరయూ నదిలో తోసివేసి వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకున్నాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకు పంపించాడు. రాముడికి అసమంజసుడికి పోలిక. రాముడి ప్రవర్తనలో ఒక్క దోషము నువ్వు నాకు చెప్పు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకు పంపించేస్తాము అని అన్నాడు. కైకేయ ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు దశరథుడు, ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా? కైక, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడి అరణ్యాలకు వెళ్ళాలని అన్నావు, కానీ రాముడి వెనకాల ఎవరూ వెళ్ళకూడదు అని అడుగలేదు. నేను నీకు అలా వరము ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి అని అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు, నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకు వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు? నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి, వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ మాటలు వినగానే కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి 3 జతలు నారచీరలు పట్టుకొచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా ఆ నారచీరలను కట్టుకొని వచ్చారు. అప్పుడు ఆ కైకేయ పక్కనే పట్టుచీర పట్టుకుని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నారచీర పెట్టింది. ఇది చూసిన వశిష్ఠుడు, పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు. మా ఈ యూట్యూబ్ ఛానల్ రామాయణం నేటి తరాలకు భావి తరాలకు తెలియచేయడానికి ఎపిసోడ్స్ వారీగా పోస్ట్ చేయడం జరుగుతోంది. దయచేసి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నలుగురికి తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు.